దేవుని వాగ్దానం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము కొన్ని వచనాలు. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి నేను నీకాజ్ఞాపించు మాటలన్నింటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక్క మాటైనను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తన దుర్మార్గమును విడుచుదురేమో నీవు వారికి మాట చెప్పవలెను. దీని మీనింగ్ ఏమిటంటే, దేవుడు మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాం, దేవుని వాక్యానుసారంగా జీవించడం కూడా లేదు. అలా జీవించినప్పుడు మనకు కొన్ని ఆశీర్వాదాలు పోవటం దేవునికి ఇష్టం లేదు. అయినా కూడా నా బిడ్డలు రిపెంటెన్స్ అవుతారేమో, లేకపోతే మళ్ళీ తిరిగి వాక్యానుసారంగా జీవిస్తారేమో అని దేవుడు సేవకుల ద్వారా వారికి ఒక మెసేజ్ పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఏమేమి చెప్తున్నాను అవన్నీ వాళ్ళకి పోయి చెప్పు. ఒకవేళ వాళ్ళు మాటలు క్రియలు అన్నీ మార్చుకొని తిరిగి నా యొద్దకు వస్తారేమో. చూసారా, దేవునికి ఎంత ఆశ మన మీద. తప్పులు మనమే చేస్తున్నాం, క్షమించమని కూడా అడగటం లేదు. అయినా కూడా దేవుడు ఈ పాస్టర్ కాబట్టి ఇంకొక పాస్టర్తో చెప్పిస్తాను, కాబట్టి పెందల కడన లేచి సేవకులను పంపుతున్నాను అని చెబుతూ, నేను నీకు ఏవైతే మాటలు చెప్పానో వాటన్నిటి చెప్పకుండా తప్పిపోకూడదు అంటున్నాడు. నా మందిరములో వారందరినీ సమకూర్చి వారికి నా వాక్యాలు చెప్పమని చెప్తున్నాడు. యూదా పట్టణస్థులందరికీ ప్రకటన చేయమంటున్నాడు. ఒకవేళ వారు నా మాటలు విని వాళ్ళు మార్చుకుంటారేమో, నేను చేయవలసిన కీడు చేయక నేను మాంతానేమో అని చూసి దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. వాటిలో ఒక్క మాట అయినను చెప్పక నీవు తప్పిపోకూడదు. చూసారా, కాబట్టి దేవుడు మనము తప్పిపోయి దూరస్తులుగా ఉన్నప్పుడు ఆయన సేవకుల ద్వారా తిరిగి ఆయన మాటలు పంపించి వాటిని నమ్మటానికి కూడా ఒక యాజకుని పట్టుకొని, ఒక ప్రవక్తను పట్టుకొని, నువ్వేమైనా నేను చెప్పిన అందులో ఏమైనా మిస్అవుట్ చేసావేమో, అలా చేయకూడదు, అన్ని మాటలు చెప్పు. ఎందుకంటే అందులో ఒక్క మాట పట్టుకున్న వాళ్ళు రేపు నా దగ్గరికి పరలోకానికి వస్తారని ఆయనకు అపారమైనటువంటి విశ్వాసముతోని వారు ఆలకించిన తన దుర్మార్గమును విడుచుదురేమో నీవు వారితో ఈ మాట చెప్పవలెను. చూసారా, ఆ మేడ చెప్పితే వాళ్ళు మర్చిపోకుండా అంగీకరిస్తారు, వాళ్ళ దగ్గరికి వస్తారు అని ఆయన యొక్క ఆశ. మీరు నా మాటలు విని నేను మీకు నియమించే ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుడనియు నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలు అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి అని చెప్పి వారికి చెప్పి మళ్ళీ పంపిస్తా ఉన్నాడు. చూసారా, దేవుని యొక్క ప్రేమ. వాళ్ళు వినకపోతే కూడా మళ్ళీ పెందలకడని పొద్దునే లేపి ప్రవక్తలందరినీ పంపుతుండట. అలా పంపినప్పుడు వారు నిజంగా విశ్వసిస్తే మనం కూడా అంతే. అప్పుడు వారికి, ఇప్పుడు మనం కూడా ఎన్నో విషయాల్లో తప్పిపోతున్నాం. కాబట్టి వాటిని సరి చేసుకొని ప్రభు పాదాల దగ్గర ఉన్నట్టయితే దేవుడు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాడట. దేవుడి వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, దేవునికి అపారమైన విశ్వాసం మనమే దేవుని నమ్మటం లేక నమ్మక అపనమ్మకంతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం తప్ప ఇంకా వేరే ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఎంత వాళ్ళు విసిగించినా కూడా వాళ్ళని ప్రేమించి క్షమించి ప్రవక్తను పెందలకడనే పంపి వారు ఒకవేళ ఎస్ అంటారేమో, అప్పుడు నేను వారిని చేర్చుకుంటానని ఎంతో ఆశగా దేవుడు చూస్తున్నాడు. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమెన్.